అందరు చెప్పండి, గాడ్స్ ఫేవర్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ మై మ్యారేజ్ ఇన్ టు అలైన్మెంట్. అంటే మీరు క్రీస్తు నీతి మార్గంలో నడుస్తారంట. ఇఫ్ యూ ఆల్రెడీ మ్యారీడ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్, స్పీక్ దిస్ వర్డ్, గాడ్స్ ఫేవర్ ఈజ్ గోయింగ్ టు బి బ్రింగ్ ఇన్ టు ద అలైన్మెంట్ ఆఫ్ గాడ్. అంటే గాడ్ పర్పస్లోకి మనము ఫేవర్ ద్వారా ఎంటర్ అవుతాము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రూతు నయోమి ఉంటుంది. సో రూత్ ఏం డిసైడ్ అవుతుంది? ఐ విల్ నెవర్ లీవ్ యూ అని ఎవరితో అంటుంది? నయోమితో అంటుంది. నేను నిన్ను నీ దేవుని నేను విడిచిపెట్టను అని చెప్పి తనని వెంబడిస్తుంది అనమాట. షీ డిసైడెడ్ టు లీవ్ విత్ నయోమి. అవునా? తను చోటను విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు బెత్లెహేమ్కి వస్తారనమాట. అంతకుముందుకు ఏం నష్టం జరుగుతుంది చెప్పండి? వాట్ ద లాస్ రూత్ విల్ సీ ఇన్ హర్ లైఫ్? ఎవరికి తెలియదు ఆ స్టోరీ? నోబడీ డజంట్ నో. అందరు చెప్పండి, ఐ హ్యావ్ ఎ ఫేవర్ విత్ మ్యాన్, ఐ హ్యావ్ ఎ ఫేవర్ విత్ గాడ్. ఐ హ్యావ్ ఎ ఫేవర్ విత్ మ్యాన్, ఐ హ్యావ్ ఎ ఫేవర్ విత్ గాడ్. హల్లెలూయా. సో నేను మెసేజ్ స్టార్ట్ చేసే ముందుకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను, మీ అందరినీ. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ టు గెట్ ఇన్ టు ద మెసేజ్. ఓకే ఓకే. అందరు చెప్పండి, దిస్ ఈస్ ద డే గాడ్ హ్యాస్ మేడ్ మీ బ్యూటిఫుల్ అని చెప్పండి. చెప్పండి, ఈరోజు దేవుడు నాకు అద్భుత రీతిగా నాకు ఇష్టముగా దేవుడు చెయ్యును కాక. దిస్ ఈస్ ద డే గాడ్ విల్ డూ యూ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్. ఆమేన్. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే రూత్ జీవితంలో, వెన్ వి సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ రూత్, ఓకే, షీ వాజ్ ఎ పూర్ విడో. తను భర్త చనిపోయి ఉంటుంది అనమాట. అవునా కదా? ఎంతమందికి తెలుసు? హౌ మెనీ డిడ్ యూ నో దట్ రూత్ భర్త చనిపోతాడు? షీ వాజ్ పూర్ విడో. తను పేద విధవరాలు. ఓకే, షీ వాజ్ ఎ పూర్ విడో. షీ వాజ్ ఏ మోయాబైట్ స్త్రీ అనమాట. తను ఎవరు? మోయాబు స్త్రీ అనమాట. ఏ జెంటైల్ ఇన్ ద జూస్ నేషన్. ఓకే, జూయిస్ అన్నమాట, యూదులు అనమాట. ఓకే, ఇన్ ఇజ్రాయెల్. బట్ ఈవెన్ ఆఫ్టర్ హస్బెండ్ డైట్, రూత్ రిమైన్డ్ విత్ హర్ మదర్ ఇన్ లా నయోమి. సో రూత్ ఏం రిమైండ్ చేసుకుంటుంది? తన మదర్ ఇన్ లాతో, తన అత్తనా, తన పేరు తెలుగులో ఏమంటారు? అత్తమ్మనా? వాట్ విల్ సే? సో వాళ్ళ అత్తతో ఉందామని డిసైడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో చూడండి, ఎవరైనా మ్యారేజ్ అయింది అనుకోండి, సపోజ్ ఎనీ అదర్ రీజన్స్ హస్బెండ్ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు ఉంటారా చెప్పండి? అత్తతో ఉంటారా ఎవరన్నా? నీతో నాకేం పని, నీకు నాకు సంబంధం లేదు, నాకు సంబంధించింది నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా అంటుంది ఆమె. అవునా? కానీ రూత్ ఏం చేసిందంట? తన మదర్ ఇన్ లాతో ఉందామని ఫిక్స్ అయిపోయిందంట. రూత్ రిమైండ్ విత్ హర్ మదర్ ఇన్ లా. నేను రీసెంట్గా ఒక న్యూస్ చూశాను. హస్బెండ్కి ఏమో రైల్వే జాబ్ ఉంది, వైఫ్ బాగానే ఉంది. సో హస్బెండ్ చనిపోయిందంట. చనిపోయింది, ఇంకా చావు అంతా రెడీ చేశారు, తీసుకెళ్తుంటే వాళ్ళ చుట్టాలకి డౌట్ వచ్చిందంట. ఎందుకన్నా మంచిది ఒకసారి పోస్ట్ మార్టం చేద్దామని చేశారంట. చేసిన తర్వాత ఏమైందంటే గొంతు పిసికి చంపేసినట్టు తెలిసింది. ఎవరు చంపారని గట్టిగా ఇంట్లో వాళ్ళందరినీ ప్రశ్నిస్తే వాళ్ళ వైఫ్ చంపేసిందంట. ఎందుకు చంపినావమ్మా అంటే, మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు రైల్వేలో, సో తనని చంపేస్తే ఆ జాబ్ తనకు వస్తుంది అని చెప్పి తను స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి గొంతు పిసికి చంపేసిందంట. ఎందుకు? వాళ్ళ మమ్మీ డాడీని మంచిగా చూసుకోవడానికి. సో ఇప్పుడు అర్థమైందా మీకు స్టోరీ? ఎంత తన జాబ్ తనకు వస్తుంది అని చెప్పి హస్బెండ్ని గొంతు పిసికి చంపేసిందంట. మరి బతుకున్నప్పుడే అనొచ్చు కదా, నీ ఉద్యోగం నాకు ఇచ్చేసే అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఏం చేసింది? మనీ ఏం చేసింది? అన్నని మనిషిని ఏం చేసింది? చాలా క్రూరంగా బిహేవ్ చేసేలాగా చేసింది. సో ఆ న్యూస్ విన్నప్పుడు ఫస్ట్ నాకు నవ్వొచ్చింది, తర్వాత బాధ అనిపించింది. అసలు జనాలు ఎలా తయారయ్యారు ఏంటి అసలు అర్థం కాదు. ఉద్యోగం కోసము, వాళ్ళ తల్లిదండ్రుల్ని పోషించడానికి కోసము తన భర్తను పోగొట్టుకుంది. సో అంటే ఎనిమి ఏం చేస్తుంది అంటే, నీ వీక్నెస్ని కొడుతుంది అనమాట. కొంతమందికి అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది, కొంతమందికి డబ్బు వీక్నెస్ ఉంటుంది, కొంతమందికి గాసిప్ చేసే వీక్నెస్ ఉంటుంది, కొంతమందికి తప్పు లేకుండా రాంగ్ మెసేజ్ టైప్ చేసే. సో ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ వీక్నెసెస్. ఓకే, సో మనం చాలా జాగ్రత్త ఉండాలి. కానీ ఇక్కడ రూత్ విషయంలో మనం చూసుకుంటే, ఓకే, వెన్ వి సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ రూత్, ఓకే,
But even after her husband died, Ruth remained in the mother-in-law. Okay, she left her family to follow the Naomi to back to Bethlehem. సో మళ్ళా బెత్లెహేమ్కి వెళ్ళాలని నిర్ణయించుకుందంట. అండ్ నయోమి గాడ్స్ మై గాడ్స్ అంటే నయోమి దేవుడే నా దేవుడు అనుకుందంట. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు అని అనుకుందంట. అందరు చెప్పండి, మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకోబ్. అందరు చెప్పండి, నా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. సో రూత్ ఏమని అనుకుందంట? ఓకే, రూత్ ఏమని అనుకున్నది? అందరూ చెప్పండి, మనసులో అనుకోండి. ఎవ్రీబడి, మీరు మైక్ ఆన్ చేస్తే మైక్ ఆన్ చేసి చెప్పండి. ఎవ్రీబడి సే లౌడ్లీ, మై గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకోబ్. అండ్ మై గాడ్ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనోహర్ డేవిడ్ దేవుడు. చెప్పండి, మీ పేరుతో చెప్పండి అందరు. మై గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్, యాకోబు దేవుడు, మనోహర్ డేవిడ్ దేవుడు. ఆమేన్. అర్థమవుతుందా? సో షీ హ్యాస్ కన్ఫెస్ దట్ నయోమి గాడ్ ఈజ్ మై గాడ్. తన వాళ్ళ అత్త దేవుడు నా దేవుడు అని అనుకుందంట, తన మదర్ ఇన్ లా. ఓకే, నౌ బికాస్ ఆఫ్ దేర్ పావర్టీ ద నయోమి అండ్ రూత్ కుడ్ నాట్ ఎఫర్ట్ బై ఏ గ్రెయిన్. సో తనకున్న పావర్టీని తను ఆ గోధుమలు, ఆ రోజువార ఫుడ్ని కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు కొంచెం పావర్టీలో ఉన్నారు. ఓకే, దే ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ, Naomi and could not afford their grain. And Ruth has to go out and field and perform work. సో రూత్ ఏం చేయాలా? పొలంలోకి వెళ్ళి పని చేయాలా. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ కోసం. అర్థమవుతుందా? క్లీనింగ్ వాట్ ఎవర్ రిపేర్స్ had left behind. And I want you to notice that Ruth was depending on the Lord's favor she had said to Naomi. సో ఇప్పుడు ఫేవర్ రూత్ మీదకి ఎందుకు వచ్చిందంటే తను ఏమనుకుంది? నయోమి దేవుడే నా దేవుడు అనుకుందంట. అందరు చెప్పండి, అబ్రహాము దేవుడు నా దేవుడు అని చెప్పండి. ఎప్పుడైతే మీరు అలా పలుకుతారో యూ విల్ అట్రాక్ట్ ఫేవర్ లైక్ ఎ రూత్. అర్థమవుతుందా? సో తనకి ఫేవర్ ఎందుకు వచ్చింది? నయోమి దేవుడే నా దేవుడు అనుకుందంట. సో షీ గాట్ అట్రాక్టెడ్ ద గాడ్స్ ఫేవర్. ఓకే, అర్థమవుతుందా మీ అందరికీ? ఆర్ యూ విత్ మీ నౌ ఎవ్రీబడి? Okay, so now because their poverty, Naomi could not afford buy a grain, and Ruth had to go out and field, perform, okay, work whatever repairs are left behind. I want to notice that Ruth was depending on the Lord's favor. She has to Naomi, please let me go into the field and glean the head of grain after him whose sight I may found favor. Hallelujah. ఒకసారి రూత్ చాప్టర్ 2వ అధ్యాయం 2వ వచనం తీయండి. ఇందాక నేను చెప్పిందే ఉంటుంది అక్కడ, తెలుగులో చూద్దాం ఒకసారి. రూత్ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగి నేర్కొన్నానని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనేను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలకు వంశపు వాడైన బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా నీకు తోడై ఉండును గాక అని నేను కోయి వారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. చాలు. సో ఇప్పుడు అది ఎవరిదంట? అది ఎలిమెలకు అంటే బోయాజుది అనమాట, ఆ ఫీల్డ్. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే, బోయాజు చూసి లవ్లో పడతాడు అనమాట. ఎవరిని? రూత్ని చూసి. ఓకే, he felt in love with Ruth. So Ruth was confident that God would give her a favor even though she has a poor family, okay, had no connections with anyone in the field. She did not even know that whose part of the field. So ఆ పొలం ఎవరిదో కూడా తనకు తెలియదంట, తను పనిచేస్తున్న పొలం. షీ వుడ్ ఏబుల్ టు గ్లీన్ ఇట్, అంటే తను పని చేయడానికి వచ్చింది. ఓకే, బైబిల్లో మనం చూసుకుంటే లుక్ ఎట్ ద బైబుల్. ఓకే, వాట్ హ్యాపెన్ నెక్స్ట్?
She went and came and gleaned in the field after the repairs of her hap was to the light on the part of the field belonging unto Boaz. సో ఆ పంట పొలం ఎవరిదంట? బోయాజ్దంట, రాజుది. ఓకే, హూ హ్యాస్ ద కిండ్రెడ్ ఆఫ్ ఎలిమెలెక్ of all the spots of the field that Ruth could not have wandered into her hap was to came into the part of field to belongings to the Boaz, who was a man like great wealth. అందే చెప్పండి, గ్రేట్ వెల్త్. ఆయనకి ఏముందంట? గొప్ప సమృద్ధి ఉందంట. ఎవరికి? బోయాజ్కి. సో వెన్ లార్డ్ కనెక్ట్స్ యూ ఎనీబడి, హీ విల్ కనెక్ట్ యూ విత్ ద గ్రేట్ వెల్త్. అర్థమవుతుందా? వెన్ గాడ్ బ్లెస్ యూ, హీ విల్ నెవర్ బ్లెస్ యూ విత్ స్మాల్, హీ విల్ గివ్ యూ ప్లెంటీ. సో ఇప్పుడు రూత్కి ఎవరిని కనెక్ట్ చేస్తున్నాడు? హూ వాజ్ ఎ గ్రేట్ వెల్త్ ఇన్ దట్ ఏరియా. ఓకే, అర్థమవుతుందా మీ అందరికీ? సో రూత్ కుడ్ నాట్ హ్యావ్ వండర్డ్ ఇన్ టు ద హాప్ వాజ్ to came into the part of field and belongs to the Boaz, who has manned the great wealth, who also happened to her Naomi relatives. Hap ante endante English lo HAP is an old English word which means to happen, ante adi jarugunu gaaka. To be to the right place, ante సరైన సమయంలో దేవుడు తిప్పుతాడంట. హల్లెలూయా. సో ఈ రూత్కి బోయాజ్ కనెక్ట్ అయినట్టు మీ అందరికీ బోయాజ్ లాంటి వ్యక్తులు ఈ రోజు నుంచి రైజ్ అప్ అవుతారు మీ లైఫ్లో. I pray that, I command that, I prophesy that you will have a great connections like a Boaz. The great wealth will come in your life wherever you are. Amen. Hallelujah. When Ruth was trusted in the God's unmerited favor, she carried and happened to came the part of the field that belongs to Boaz. So ఇప్పుడు రూత్ ఏ సీజన్లో ఎంటర్ అయింది? కారా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందుకే ఒకసారి. సో గాడ్ ఎందుకో మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ టెల్లింగ్ వన్స్ అగైన్ అబౌట్ unmerited favor. So when Ruth trusted in the God's unmerited favor, she entered into the movement of Kara, ante right place. Okay, cut along a story, the short Boaz saw the Ruth, fell in love with her and married her. So తను ప్రేమలో పడ్డాడు, తను మ్యారీ చేసుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మీ లైఫ్ పార్ట్నర్ మీ వైపు తిప్పబడాలి. లెట్ హిమ్ ఫాల్ ఇన్ లవ్ అండ్ గెట్ యూ మ్యారీడ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు చేయకండి. ఓకే, ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో వాళ్ళే చేయండి ఇలాంటి ప్రార్థన. ఓకే, ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ అంతే, ఇంకా డోంట్ ప్రే ఫర్ అనదర్ ఉమెన్ ఆర్ మెన్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ షీ బికేమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఉమెన్ టు బి మెన్షన్ దట్ జీనియాలజీ ఆఫ్ జీసస్. ఇప్పుడు రూత్ ఎవరంట? చెప్పండి, రూత్ ఎవరు? గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఎవరు? జెస్సీ, డేవిడ్ వాళ్ళ ఫ్యామిలీలో ఈమె జీనియాలజీలో, అంటే యేసయ్య జీనియాలజీలో ఈమె ఎంటర్ అయిందంట. తను భర్తను పోగొట్టుకుంది, తన బాధను దిగముందుకుంది, తన పరిస్థితి అంతా తనకి వ్యతిరేకంగా అయిపోయింది. తను భర్త చనిపోయి బెత్లెహేమికి వచ్చింది, తన అంతా సమస్తం కోల్పోయింది, నిరీక్షణ లేదు, ఏమీ లేదు. ఆ పొలంలో పనిచేయడానికి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? గ్రేట్ వెల్త్ తనకి తీసుకొచ్చాడు, మంచి రాజును తీసుకొచ్చాడు, తన జీవిత భాగస్వామిని తీసుకొచ్చాడు. 3 అద్భుతాలు తన జీవితంలో మొదలైనవి అన్నమాట. అందుకే చెప్పాను, టుడే నైట్ ఈజ్ యర్ న్యూయర్ నైట్. అందరూ చెప్పండి, ఈరోజు నైట్ నీ నైట్ అని చెప్పండి. టుడే నైట్ ఈజ్ యువర్ నైట్. రూత్ వాజ్ ప్రాబబ్లీ ద లోయెస్ట్ పాయింట్. రూత్ ఎలా ఉందంట? దిగజారిపోయిన స్థితిలో ఉందంట. రూత్ వాజ్ ప్రాబబ్లీ ఇన్ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ హర్ లైఫ్, బట్ జస్ట్ బిఫోర్ షీ మెట్ బోయాజ్. బోయాజ్ని కలవకముందు తన జీవితం ఏంటి? చాలా దిగజారిపోయిన పరిస్థితిలో. ఆల్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్ వేర్ అగేన్స్ట్ హర్, అంటే భూ సంబంధమైనవన్నీ తనకి వ్యతిరేకంగా అయిపోయినాయి అంట. తన భర్త చనిపోయాడు. ఓకే, తన బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేరు, తన మంచి చెడ్డలు కనుక్కోవడానికి ఎవరు లేరు, తన యొక్క ఫుడ్ అంటే తను ఉందా, ఏం చేస్తుంది అది కనుక్కోవడానికి ఎవరు లేరు. షీ వాజ్ బికేమ్ అలోన్. బట్ బికాస్ ఆఫ్ షీ పుట్ హర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఎప్పుడైతే తను నయోమి దేవుని మీద ఆధారము పెట్టిందో, ఓకే, బట్ బికాస్ ఆఫ్ పుట్ హర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ హూ పుట్ హర్ ఎట్ ద రైట్ ప్లేస్, రైట్ టైమ్, హర్ సిచ్యువేషన్ వాజ్ టర్న్ అరౌండ్ కంప్లీట్లీ.
హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? తను ఎవరి మీద ఆధారపడింది? నయోమి దేవుని మీద ఆధారపడింది, తన మీద ఆధారపడలేదు. తను ఏం చూసుకుంది? దేవుని యొక్క, నయోమి దేవుడే నా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనోహర్ డేవిడ్ దేవుడు అనే కన్ఫెస్ చేసిందంట. అప్పుడు ఏమొచ్చింది? తన న్యాచురల్ ఫ్యాక్టర్స్, అంటే న్యాచురల్గా ఉన్న కష్టాలన్నీ తనకి ఫేవర్గా మారిపోయినాయి. హల్లెలూయా. I declare, may you encounter the same grace in Jesus' name. Hallelujah. Hallelujah. So she became one of the few women of mentioned in the genealogy of Jesus, Matthew 1:5, which states the Boaz begotten Obed by the Ruth. What an honor to be included in the genealogy of Jesus Christ, talking about the being right place at the right time. సో ఇప్పుడు ఈమె ఎవరి జీనియాలజీలోకి వచ్చింది? యేసుక్రీస్తు యొక్క జీనియాలజీలో ఫ్యామిలీకి ఎంటర్ అయిపోయింది. బోయాజుని కలవనంత వరకు ఎలా ఉంది? భర్త చనిపోయినట్టుగా, ఓడిపోయినట్టుగా, ఫెయిల్యూర్గా తను ఉంది. కానీ ఎప్పుడైతే తను లార్డ్ ఈజ్ మై ఫేవర్ అని అనుకుందో, నయోమి దేవుడే నా దేవుడు అని అనుకుందో, అప్పుడు ఏమొచ్చిందంట? కటాక్షం వచ్చింది. సరైన సమయంలో సరైన వ్యక్తిని తన భర్తగా తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. మై ఫ్రెండ్, నో మ్యాటర్ వాట్ ఈస్ ద న్యాచురల్ సర్కమ్స్టెన్స్ మే బీ ఆర్ అగేన్స్ట్ టు యూ టుడే, హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ ద అన్మ్యారిటెడ్ ఫేవర్ ఆఫ్ జీసస్. అంటే నీ పరిస్థితి ఎలాగున్నా సరే అంత చెప్పండి, ఐ హ్యావ్ ఎ అన్మ్యారిటెడ్ ఫేవర్ ఇన్ మై మ్యారేజ్, ఇన్ మై హెల్త్, ఇన్ మై ఫైనాన్సెస్, ఇన్ మై కెరియర్. కమ్ ఆన్, డిక్లేర్ ఎవ్రీబడి. హల్లెలూయా. సో నువ్వు అది ఏం చేయాలంట? పలకాలంట. యూ నీడ్ టు డిక్లేర్. ఓకే. No matter what the natural circumstance may be against you today, have a confidence in the unmerited favor of Jesus. He will give you the, what I call you, the Kara success. He will cause you to be positioned at the right place at the right time, experience His protection and success in your relationship and career, in your finances. Hallelujah. So you are going to be successful in all your rest of your life, because the unmerited favor is upon your life. హల్లెలూయా. ఈ ఫేవర్ నీ మీద ఉంది కాబట్టి. హల్లెలూయా.